మన కుటుంబం చిత్ర ప్రోమో ఆడియో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఎన్ రెడ్డి ఫిల్మ్స్ అధినేత బాణా నాగేశ్వర రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తెలుగు 2 రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సోమవారం ఉదయం మన కుటుంబం చిత్రం ప్రోమో మరియు ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఎన్ రెడ్డి ఫిల్మ్స్ అధినేత బాణా నాగేశ్వర రెడ్డికి స్వాగతం పలికిన చిత్ర నిర్మాత దర్శకులు ఈ ఫంక్షన్ కు సినీ హీరో సుమన్, సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ, మన కుటుంబం చిత్ర నిర్మాత దర్శకులు సినిమా హీరో అతిథిగా విచ్చేశారు. మన కుటుంబం చిత్ర ప్రోమో ఆడియోను అతిథులు వారి స్వహస్తాలతో ఆవిష్కరించారు. బిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని చిత్రంలోని పాటలు చిత్రం యొక్క సారాంశం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలకొండ చిత్రం యూనిట్ సినీ ప్రియులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన కుటుంబం మూవీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సినిమా యూనిట్కి మొత్తం టోటల్ గా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలా సహకరించాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఎంత ప్రోత్సాహంగా మనకు చేస్తారో, ప్రతి ఒక్కరూ మన చేతిలో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్లో ప్రతిరోజు ఈ మూవీ ప్రమోషన్ చేసి నిర్మాతకు మంచి డబ్బులు ఇచ్చి, తర్వాత ఈ మూవీలో ఆర్టిస్టులు మన నూతన నటులు సీనియర్గా నటించేటటువంటి సుమన్ గారు అయితేనేమి, మన అమ్మ అన్నపూర్ణమ్మ గారు అయితేనేమి, ఎందుకంటే వీళ్ళు మూల స్తంభాలు ఈ చిత్రానికి. అన్నపూర్ణమ్మ గారు మీ పిల్లప్పుడు అన్నం తినాలంటే అన్నపూర్ణమ్మ గారు మాకు ఏది అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూపించి అన్నం వినిపించి గతంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ మాట అన్నపూర్ణమ్మ గారు ఇస్తారు, అన్నం తినమని తినండి వెంటనే తినే చిన్నపిల్లలను నేను నా కంటితో చూసినా చెబుతూ ఉంది. కాబట్టి ఈ చిత్రంలో ఆమె నటించడం చాలా విశేషం. అందువలన ఆమె మామూలుగా అమ్మగారు ఈ మూవీలో నటించడానికి ఒక కుటుంబం, ఒక పల్లెటూరు కుటుంబమే, మంచి కథ ఉంది కాబట్టి ఆమె దీంట్లో నటించడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించాలా. నిర్మాతలు, డైరెక్టర్ గారు మంచి టైం చేసి ఒక డేట్ ఎంచుకొని కొన్ని కాంపిటీషన్లు సినిమాలకు ఉన్నప్పుడు ఆ డేట్ కూర్చుని అలా మంచి మంచి రోజులో ఈ మూవీ రావాలి, మంచి డబ్బులు రావాలి, అందరికి పేరు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ సినిమాకు పూర్తి సహకారాలు అందించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారికి ధన్యవాదాలని. ఇప్పుడు మన రాఘవ్ గారు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ చేసిన గెస్టులందరికీ, వేదిక మీద ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారికి, చిత్ర డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, నిర్మాత హేమలత మేడం గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్, అండ్ హీరో రవి వర్మ, అండ్ బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, అండ్ అక్కడ వచ్చేసిన అందరూ గెస్టులకి నమస్కారం అండి. ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ స్టోరీ అండి. చాలా రోజుల తర్వాత, అంటే టైటిల్లోనే మన కుటుంబం ఉంది. సో కుటుంబం అన్నప్పుడు చాలా మ్యాటర్స్ ఉంటాయి, అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, పిల్లలు, అది ఇది ఉంటుంది. సో అన్ని ఆ విధంగా అన్ని విషయాలు, అంటే విలేజ్ జరుగుతున్న, ఇప్పుడు కూడా విలేజ్ లో జరుగుతున్న కొన్ని విషయాలు, కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి, దేని గురించి అంతా ఒక అద్భుతమైన ఒక సెంటిమెంటల్ డ్రామా, మంచి సాంగ్స్ తో. చాలా ఇప్పుడు సాంగ్స్ మీరు విన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చారు పిక్చర్కి. అలాగే ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ మధు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. మంచి సీన్స్ ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే ఒక ఫ్యామిలీ నీట్ గా వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఇప్పుడు మనకి చాలా సినిమాలకి ఫ్యామిలీ విడివిడిగా వెళ్తున్నారు. ఫాదర్ సెపరేట్ గా వెళ్తున్నారు, మదర్ సెపరేట్ గా వెళ్తున్నారు, పిల్లలు సెపరేట్ గా వెళ్తున్నారు. కలిసి చూడడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే సినిమాలు కొంచెం డ్రాప్ అవడానికి కూడా కారణం. సో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు, బస్సో కారో ఎక్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు. ఈ రోజు కొంచెం అది ఇబ్బందిగా ఉంది, అందరూ కలిసి చూడడం. సినిమా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్తున్నారు. కానీ ఈ సినిమా అలా కాదండి. ఈ సినిమా ఏంటంటే
ధైర్యంగా వెళ్ళొచ్చు. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకున్న సీనియారిటీ ఎక్స్పీరియన్స్